హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ చూపించబోయే ప్లాంట్ ఏంటి అంటే పాట్యులేకా అండి. దీన్ని ఇంగ్లీష్లో అయితే పాట్యులేకా అంటారు. తెలుగులో అయితే గడ్డి పూల చెట్లు అంటాం కదా. మినీ రోజ్, మోస్ట్ రోజ్, 9 o'clock ఫ్లవర్స్, 10 o'clock ఫ్లవర్స్ అంటారు. ఎందుకు 9 o'clock 10 o'clock ఫ్లవర్స్ అంటారు అంటే ఇవి 9 o'clock 10 o'clockకి సన్ రైజ్ అయినప్పుడు ఫ్లవర్స్ అనేవి విచ్చుకుంటాయి కాబట్టి. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. ఆరెంజ్, పింక్, రెడ్ చాలా కలర్స్లో ఉంటాయి. మా ఇంట్లోనైతే ఇలా లైట్ పింక్, ఆరెంజ్ కలర్లో ఉన్నాయి ప్లాంట్స్. సో ఇవైతే చాలా ఈజీ గ్రోయింగ్ ప్రాసెస్, జీరో మెయింటెనెన్స్. మీరు నార్మల్లీ కప్స్లలో, చిన్న చిన్న మగ్స్లలో కూడా పెంచుకోవచ్చు వీటిని. చాలా అంటే చాలా చూడ్డానికైతే చాలా అట్రాక్టివ్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ అనేవి. సో అక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ప్లాంట్ వచ్చేసి సక్యులెంట్ అండి, ఫ్యామిలీకి చెందినది. అంటే వాటర్ కంటెంట్ ఉంటాయి ఆ ప్లాంట్స్లో. సో అదే నేను మీకు అక్కడ చూపిస్తున్నాను స్క్రీన్ మీద. సో మనం అలా గిచ్చి చూస్తే ఆ లీవ్స్లో నుంచి కూడా వాటర్ లాంటిది అనేది వస్తుంది అన్నట్టు. సో అంటే దానికి వాటర్ కంటెంట్ ఉండే ప్లాంట్ అన్నట్టు. అందుకే మనకి తక్కువ వాటర్ పడుతుంది, వాటరింగ్ కూడా ఎక్కువ అవసరం లేదు. మీకు అక్కడ చూపిస్తున్నాను కదా, ప్రతి కొమ్మకి మనకి అలా బర్డ్స్ అనేవి వస్తున్నాయి. ఈ సీజన్, ఈ టైం అనేది చాలా పర్ఫెక్ట్ టైం. చాలా ఫ్లవరింగ్ వస్తుంది, చాలా చాలా ఈజీ గ్రోయింగ్. ఒక్క కొమ్మ పెట్టుకుంటే మనకు అది చాలా ఎక్స్పాండ్ అవుతుంది అన్నట్టు. అంటే మనకు తెలుసు కదా, ఇట్లా పాకే గుణం అంటే ఇలా స్ప్రెడ్ అయ్యే తత్వం ఉన్న ప్లాంట్స్ అన్నట్టు. మనం ఒక్క కొమ్మ పెట్టుకున్నా చాలు, అది మొత్తం ఇట్లా గార్డెన్ అంతా నిండిపోయేలాగా పాకుతూ చాలా పెద్దగా అవుతుంది అన్నట్టు. సో నేను ఇదైతే చిన్న చిన్న పాట్స్లలో పెట్టుకున్నాను. మీకు అక్కడ పాట్లో కనిపిస్తుంది కదా. దీనికి వాటరింగ్ అనేది సమ్మర్లో అయితే డైలీ చేయాలి. వింటర్ రైనీ సీజన్లో అయితే అవసరం లేదు. సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ చేసుకోవచ్చు. సో చాలా అదే చెప్తున్నాను కదా, లో మెయింటెనెన్స్, వాటరింగ్ అవసరం లేదు, సన్లైట్ ఒకటి ఉంటే చాలు. సో నేను అక్కడ చూపిస్తున్నాను కదా, అవి డెడ్ హెడింగ్ అండి. అంటే పువ్వులు పూసి ఎండిపోయాక మనం తెంపకపోతే అవి విత్తనాలుగా తయారవుతాయి. అలా విత్తనాలుగా అవుతే మాత్రం పువ్వులు అనేది తక్కువ పూస్తాయి అన్నట్టు. సో మనం అవి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటే ఎక్కువ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు తెంపే టైం లేదు, మీరు అలానే వదిలేస్తే అలా నల్లగా ఉంది కదా, అందులో నుంచి సీడ్స్ తయారవుతాయి అన్నట్టు. సో ఫ్లవరింగ్ అనేది తగ్గిపోతుంది, సీడ్స్ అనేది అలా ఉండిపోతాయి మనం తెంపకపోతే కొసలు. లైక్ ఫ్లవర్స్ పూసి వాడిపోయాక మనం అది కంట్రోల్ చేయాలి. డెడ్ హెడింగ్ అనేది కంట్రోల్గా చేయకపోతే పువ్వులు అనేది చాలా తక్కువ వస్తాయి. చాలా అంటే అందుకే నేను చాలా రోజులైంది ఆ ఫ్లవర్స్ తెంపేసి. అందుకోసమనే నాకు చాలా తక్కువ ఫ్లవరింగ్ వచ్చింది. టైం కుదరక నేను అవి తీయలేదు, మీకు అది తీయాలనే చెప్తున్నాను. సో చాలా చాలా అలా మీకు టైం ఉన్నప్పుడు ఈవినింగ్ అలా గార్డెన్లో కూర్చున్నప్పుడు వాటిని అలా మొక్కలను చూసినప్పుడే మీరు తీసేసుకోవచ్చు. లో మెయింటెనెన్స్, ఎక్కువ ఫెర్టిలైజర్ స్ప్రే కూడా అవసరం లేదు. ఎక్కువ ఏమీ మిల్లీ బగ్స్ లాంటివి రావు, ఎక్కడో ఒక్కడ వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. రైస్ వాటరింగ్ ఇచ్చుకున్నా బాగా ఫ్లవరింగ్ వస్తుంది. మనం బ్లూమ్ అయిన తర్వాత అవి వాడిపోయినాక మనం తీసేస్తే మాత్రం మంచి ఫ్లవరింగ్ వస్తుంది. చూసారు కదా, చిన్న పాట్స్లలోనే పెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను భూమి మీద పెట్టుకుంటే అదంతా పాకుతుంది, స్ప్రెడ్ అవుతుంది అని చెప్పాను కదా. సో మనం అది చెట్టు కొమ్మలను ఏ విధంగా నాటుకోవాలనేది చూపిస్తున్నాను. యాక్చువల్లీ నా దగ్గర ట్రైపాడ్ లేదు. సో ఒక హ్యాండ్తో నేను చేయడం అనేది కొంచెం కష్టంగా ఉండే, అందుకే వీడియో సరిగ్గా క్యాప్చర్ కాలేదు. సో ప్రొపగేషన్ చేస్తున్నాము. అది ఎలాగంటే మనం ఒక చిన్న కొమ్మను తుంచుకొని ఆ కింద ఉండే 3 లీవ్స్ని మనము తీసేసుకొని డైరెక్ట్ మట్టిలో నాటుకోవడమే. సాయిల్ మిక్చర్ లాంటి అవి ఇవి ఆ రేషియో ఈ రేషియో అని అంటారు కదా, అంత అవసరం లేదు. మనకి ఎట్లాంటి సాయిల్లోనైనా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ ఏది అంటే అది పాట్యులేకానండి. సో అలా మనం కట్ చేసుకొని ఒక చిన్న కుర్చీ పెట్టడమే మట్టిలో. పెద్ద ప్రాసెస్ ఏం లేదు, మనం ఎక్కడ పెట్టినా అది నార్మల్గా గ్రో అవుతూనే ఉంటుంది. అది అంత ఈజీగా ఏమీ చనిపోదు. అసలు మనకి అవి పెట్టినాక నాటుకోవడం లేదు అనే ప్రసక్తే లేదు, కంపల్సరీ నాటుకుంటాయి. జస్ట్ అలా అని పెట్టడమే అంతే. ఎక్కువ ప్రాబ్లమ్ అది లోతుగా తవ్వాలి, లోతుగా పెట్టాలి అలాంటిది ఏం అవసరం లేదు. చిన్న టీ కప్స్లో కానీ, నార్మల్లీ కొబ్బరి చిప్పలలో నార్మల్లీ హ్యాంగ్ చేసుకోవడానికి, ఆర్ ఎల్స్ రూమ్ డెకరేషన్ కోసము, మనకి ఎక్కడైతే ఎండ 6 to 7 hours వాటికి ఎండ అవసరము
ఆ ఎండ తగిలే ప్లేస్లలో ఎక్కడ పెట్టుకున్నా అవి మంచిగా గ్రో అవుతాయి. రూట్స్ అనేవి మనకి 2 to 3 డేస్ వచ్చేస్తాయి. అలా పెట్టుకున్నాక వాటరింగ్ అనేది కూడా చాలా తక్కువగా చేయాలి. ఇక్కడ చూడండి, నేను వాటికి ఫ్లవరింగ్ అనేది అసలు ఎప్పుడు డెడ్ హెడ్డింగ్ అనేది అసలు చేయలేదు. అవి చేసుకోవాలి. నేను ఇవాళ వీడియో షూట్ చేసేటప్పుడే దానికి డెడ్ హెడ్డింగ్ అనేది చేస్తున్నాను. మిగతా వాటికి చూస్తే మీరు అక్కడ మొగ్గలు చూసారా ఎంత బాగా వచ్చాయో, ఫ్లవరింగ్ అనేది కూడా వస్తుంది అన్నట్టు. అలా తీసేసుకుంటే వితిన్ 2-3 డేస్లలో చూసారా ఎంత బాగుంది, ఎంత బాగా వచ్చింది. మనం అది కింద ఇలా పాట్స్లలో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే ఓకే. అది ఒకవేళ కింద పెట్టుకుంటే మాత్రం మీ గార్డెన్ అంతా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అందుకే గడ్డి జాతి అంటాం తెలుగులోనైతే. మినీ రోజెస్ అంటారు, ఇంగ్లీష్లో పాటిలేక అంటారు. మినీ రోజెస్ అంటే రోజ్ లాగానే అది విచ్చుకుంటుంది. చూడ్డానికి కూడా చిన్న చిన్న మినీ రోజెస్ ఉన్నట్టే ఉంటాయి. కలర్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ టెర్రస్ మీద కానీ హ్యాంగర్స్ ఉంటే హ్యాంగర్స్కి కానీ ఇలాంటివి తెచ్చుకొని పెట్టుకొని, మీకు చాలా గార్డెన్స్లలో దొరుకుతాయి, తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు. చాలా నర్సరీస్లలో కూడా ఉంటాయి. మీరు ఒక్కటి తీసుకొచ్చుకొని వాటిని కట్ చేసుకొని ఎక్కువగా కూడా వాటిని మనం నాటుకోవచ్చు. చాలా చాలా ఈజీ ప్రాసెస్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ట్రై చేసి పెంచి చూడండి. జీరో మెయింటెనెన్స్, నేను చెప్తున్నాను కదా, జీరో మెయింటెనెన్స్. అసలు మీకు మిల్లీ బగ్స్ కూడా చాలా తక్కువ, అసలు దానికి ఎటువంటి పురుగు కూడా రాదు, చాలా తక్కువగా ఉంటుంది. సన్లైట్కి ఇలా తగిలేటట్టు 6 to 7 అవర్స్ ఎవ్రీడే సన్లైట్ వచ్చే ప్లేస్ చూసి మీరు పెట్టుకుంటే మాత్రం చాలా బాగా పెరుగుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఐ ఫీస్ట్ అన్నట్టు. మీరు కూడా ఇది కరెక్ట్ టైము మనం ఇది పాటిలేక పెంచడానికి. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కంపల్సరీ పెంచుతారనుకుంటున్నాను. అంతేనండి ఈ వీడియోనైతే. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్